ఆ యొక్క మాటలను నేను తండ్రి వివరించుటకు పూనుకొని ఉండదు. చక్కటి సంయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని కోరుకుంటున్నాను. చక్కగా మీ యొక్క వాక్యమును విభజించి క్లుప్తంగా అయినా తండ్రి అర్థమయ్యే రీతిలో వివరించే జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని కోరుకుంటున్నాను. అలాగే వినిచిన మీ యొక్క పిల్లలను ఆయన తండ్రి వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఆ మాటలను ఆయన తండ్రి చక్కగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకందరికీ ప్రసాదించమని కోరుకుంటున్నాం. ఈ ప్రార్థనను మీ ప్రియకుమారుడు మా రక్షకుడే యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. మరి మొదటగా నాకు వాక్యాన్ని మీ మధ్యలో వినిపించాలని నన్ను నిలవబెట్టిన మనందరి ఘనతైనటువంటి దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాను. అలాగే మరి పెద్దలు మన ప్రిన్సిపల్ అయినటువంటి గురునాథ్ సార్ గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్ అయినటువంటి సుబ్బారెడ్డి అన్న గారికి, చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేసుకునిచున్నాను. మరి వాస్తవానికి నేను వేరే పాఠం ప్రిపేర్ అవుదామని అనుకున్నాను, కానీ ఇది సమయము దానికి సరిపడదు నేను అనుకున్న పాఠానికి అనేసి ఈ పాఠాన్ని ఎన్నుకోవడం జరిగింది. పాఠం వచ్చేసి ముందుగానే మీకు తెలియపరచబడిన విధముగా పురావస్తు శాస్త్రం మెరుగని చిత్రలిపి. పురావస్తు అనగానే అనేకులు ఆర్కియాలజిస్టులు అంటారు ఇంగ్లీష్లో. అంటే భూమి మీద కానీ అంటే ఎక్కడో ఎన్నో ఏళ్ళ తరబడి మరుగున పడిపోయినవి బయట పడినప్పుడు వాటిని పరిశోధించి ఇది ఏ కాలానికి సంబంధించింది, ఏ రాజుల కాలానికి సంబంధించింది, ఏ ప్రాంతానికి సంబంధించింది, ఇది ఏ వస్తువు అని వీటి మీద పరిశోధన జరిపే వారిని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. అర్థమైంది కదా? పురావస్తు శాస్త్రవేత్తలకు ఆ శాస్త్రం ఎరుగని చిత్రలిపి అదే మన పాఠం. భూమి మీద మనిషి ఎలా బ్రతకాలి అనే దానికి బైబిలే దిక్సూచి తప్ప ఏ ఒక్క మనిషి పెట్టుకున్న విధానము అది మనిషి మనుగడకు అది సరైన రీతిలో నడిపించు. ఏ మనిషిలో నియమించేది మూఢనమ్మకాలు అవి కాదు, బైబిల్లో నేర్పించింది మానవ బ్రతికి ఆధారం అని మీరు గమనించి. ఇకపోతే భూమి మీద మనిషి బ్రతకడం కోసము ఎన్నెన్నో ప్రయత్నాలు ఏవేవో కార్యక్రమాలు చేస్తుంటారు. మనిషి ఎలా బ్రతకాలో మనిషికి ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. కానీ మరణించిన తరువాత ఎలా బ్రతకాలి, మరణించిన తరువాత ఆ లోకాన్ని గురించి చేరుకోవాలంటే దేవుడే చెప్పాలి. కానీ దేవుడు ప్రత్యక్షంగా వచ్చి చెప్పలేడు. తనను తాను దేవుడు నేనే దేవుడిని ప్రత్యక్షమై పరిచయం చేసుకోలేడు. తనను తనుగా రానప్పుడు, తనకు తానుగా రానప్పుడు, తన స్వరము మనం వినలేనప్పుడు అలాంటి పరిస్థితులలో దేవుడు నేనేరా దేవుడు అని వచ్చి చెప్పలేడు. కానీ దేవుడు ఎవరో ఆయన పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు దేవుడు తనను తాను పరిచయం చేసుకున్న విధానంలో ఒకదాని గురించి మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. అదే రోమీలకు రాసినటువంటి పత్రిక. అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమైనది దేవుడు అది వారికి విషదపరిచెను. దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో దేవుడు ఏమంటున్నాడంటే అది వారి మధ్య విషదమైంది. దేవుడు అంటే ఎవరు, అసలు దేవుడికి ఉండే లక్షణాలు ఏంటి, అసలు దేవుడు ఎలా ఉంటాడు, ఆయన యొక్క లక్షణం ఏంటి, ఆయన యొక్క గుణాలు ఏంటి అనేది దేవుడు వారి మధ్యలోనే విషదపరిచాడు. దేవుడు వారి మధ్యనే విషదమైనది, దేవుడు అది వారికి విషదపరచను. వారికి అంటున్నాడు. ఇక్కడ వారు అనగానే దేవుడు మనకు విషదపరచాడని రాయొచ్చు కదా. వారికి విషదపరచాడు ఎందుకు రాయించాడంటే ఈ రోమా పట్టణానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ రోమా పట్టణంలో ఎక్కడెక్కడో చెదిరిపోయిన యూదులు కలిసి నివసించే వాళ్ళు, అన్య జనాంగం నుంచి క్రైస్తవులుగా పిలువబడిన వారు ఆ రోమా పట్టణంలో ఉంటారు. ఈ యూదులు ఏంటంటే
ఎప్పుడు చూడు వీళ్ళు చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఏంటంటే దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు, అబ్రహాం సంతతి మేమంతా, దేవుడు మాకు చాలా దగ్గరవాడు అని ఈ యూదులు ఎక్కడికి పోయినా చింత తెచ్చిన పులుపు చావదన్నట్టుగా ఎక్కడికి వెళ్ళినా డబ్బాలు కొట్టుకుంటునేవారు ఈ యూదులు. అలా రోమా పట్టణంలో అన్యులు అనేవారు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు చాలా గొప్పగా ఫీల్ అయిపోతుంటారు. అంటే మేము యూదులము, దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు అనేసి. అదే విధంగా అన్యులు కూడా ఏంటంటే మీరు యూదులు అయి ఉండొచ్చు, దేవుడికి మీరు చాలా దగ్గరస్తులు అయి ఉండొచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని కాదనుకొని మమ్మల్ని ఎన్నుకొని ఇప్పుడు మాకు కూడా సమీపస్తులు అయ్యారని అన్యజనులు మాట్లాడుకుంటున్నారు. ఇలా ఇద్దరితో కలగలిసి ఉండేదే ఈ రోమా పత్రిక మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ ఎలాగో యూదులు అనే వారికి ధర్మశాస్త్రం ఉంది, ఈ దేవుడు అనే ఆయన ఎలాగో వీరికి తెలుసు. ఆ దేవుడు ఎవరు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఆ అసలైన దేవుడు ఎవరు అనేది యూదులకు ఎలాగో తెలుసు. కాబట్టి పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, దేవుడు అది వారికి విషదపరిచయం, అంటే అన్య జనాంగంలో నుంచి వచ్చిన వారికి ఆయన విషదపరిచయం అని మనకు అర్థమవుతుంది. కింద చదివితే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతూ పౌలు గారు ఏమంటున్నారంటే, ఇదిగో సృష్టించబడిన వస్తువులను ఆలోచిస్తే దేవుడు ఎవరో తెలిసిపోతుందంటున్నారు. అంటే గ్రంథం ద్వారా మీకు తెలియపరచబడిందేమో, ధర్మశాస్త్రాన్ని మీకు ఇచ్చి, పాత నిబంధన దేవుడు మీకు ఇచ్చి, దేవుడు మీకు తెలియజేశాడేమో. అలాని దేవుడు మిగతా జనాంగాన్ని వదిలేశాడు అనుకుంటే పొరపాటు. గ్రంథాన్ని మీకు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని మీకు ఇచ్చాడు, మిగిలిన జనాంగాన్ని దేవుడు వదిలేశాడు అనుకుంటే మీరు పొరపాటు. ఏమంటే మోషే గారు మొట్టమొదటిగా ఆది కాండాన్ని గ్రంథాన్ని రచించింది మోషే గారు. వాస్తవానికి ఆలోచిస్తే మోషే గారి కంటే ముందు ఎందరో దైవభక్తులు బ్రతికారు. వారెవరు ఆది కాండాన్ని రచించలేదు. ఆదాము గారి కాలం నుంచి మోషే గారి కాలం వరకు సుమారుగా 2500 సంవత్సరాల కాలం ఉంది. అంటే ఈ 2500 సంవత్సరాల కాలములో మొట్టమొదటి మనిషి ఆయన రాయని సంగతులు, ఆయన పుట్టిన దాని గురించి, ఆయన కంటే ముందు ఉన్న సృష్టి దాని గురించి, అక్కడే మొదటి మనిషి పతనమైన దాని గురించి, అక్కడే యేసుక్రీస్తు వారిని దేవుడు ఈ లోకానికి పంపిస్తాడనే లేఖనాల గురించి, ఇన్నిటిని ప్రతిదీ ఎప్పుడో వచ్చిన మోషే గారు రాశారు. అంటే అంతకు ముందల్లా దేవుడు ఎందుకు రాయించలేదు అని మీరు ఒకవేళ ఆలోచిస్తే, దేవుడు అన్ని తెలియాలంటే గ్రంథం అవసరం లేదని దేవుడు అనుకున్నాడు. నేనేంటో తెలియాలంటే ఈ ప్రకృతి సృష్టించబడిన వాటిని ఆలోచిస్తే నేను దొరికిపోతానురా, నన్ను పట్టేసుకోండిరా, ఇది సరిపోతుంది అని దేవుడు అనుకున్నాడు. అప్పటి వరకు దేవుడిని గ్రంథం రాయించాలి అనే ఆలోచన లేదని మనకు అర్థమవుతుంది ఈ మాటను బట్టి. ఎందుకంటే సృష్టించబడిన వస్తువులను ఆలోచిస్తే నేను దొరికిపోతానని దేవుడు చెప్తున్నాడు. ఎలా సృష్టించబడిన వస్తువులను ఆలోచిస్తే దేవుడు దొరికిపోతాడు? ఒక మాట ముందుకు వెళ్దాం మన వాక్యంలో. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1-2 వచనాలు. కీర్తనల గ్రంథం దావీదు గారు మాట్లాడుతూ 19వ అధ్యాయము 1-2 వచనాలు. పగటికి పగలు 1వ వచనం 2వ వచనంలో ఉన్నాయి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తున్నాయంట. వివరిస్తున్నాయి, బాగానే ఉంది. కానీ ఆ వివరించే ఆకాశానికి భాష లేదు. దేవుడి గురించి అయితే వివరిస్తున్నాయి, కానీ వాటికి భాష లేదు, వాటికి మాట లేదు, వాటికి స్వరమే లేదు. భాష లేనప్పుడు, మాట లేనప్పుడు, స్వరము లేనప్పుడు ఎలాగో ఆకాశాలు వివరిస్తున్నాయి. ఎలాగో మాట లేనప్పుడు, భాష లేనప్పుడు, స్వరమే లేనప్పుడు అంతరిక్షం ఆయన చేతి పనిని ఎలాగో ప్రచురించుతుంది? ఆలోచించాలి. అంటే భాష లేకుండా, మాట లేకుండా, స్వరము లేకుండా దేవుని గురించి చెప్పొచ్చా అంటే చెప్పచ్చు. ఈ పురావస్తు శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. మొట్టమొదటిగా
వీళ్ళు తవ్వకాలు జరిగినప్పుడు, వాళ్ళు కొన్ని తవ్వకాలు చేసినప్పుడు సింధు నాగరికత అనే నాగరికత బయటపడింది. ఇది చదువుకుని వాళ్ళకి బాగా తెలుసు. భారతదేశపు చరిత్ర మొదలయ్యేదే సింధు నాగరికత, హరప్పా నాగరికత అంటారు. మరొక పేరు మొహంజదారో నాగరికత అంటారు. ఈ పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధన చేసినప్పుడు అకస్మాత్తుగా ఒక పట్టణాలు కొన్ని బయటపడ్డాయి. ఆ పట్టణాలలో అక్కడక్కడ కొన్ని గురుతులకు సంబంధించిన ఆనవాళ్ళు వాళ్ళకు దొరికాయి. అంటే వీళ్ళు మాట్లాడుకునే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియనప్పుడు కొన్నిటిని వాళ్ళు అర్థం కావడానికి కొన్ని గుర్తులను వాడారంట ఈ హరప్ప ఈ నాగరికత. అంటే ఆనాటి నాగరికతంలో బ్రతికిన జనాలు వారు మాట్లాడుకునేది అర్థం కావడం కోసం కొన్ని గుర్తులను వాడారు. మీరంటే చదువుకున్నారు కాబట్టి ఆ గుర్తులు ఇవి అని పరిశోధన చేస్తున్నారు. అసలు గుర్తులు లేకుండా అసలు భాష మాట్లాడుతూ భాష లేకుండా, స్వరము లేకుండా, ఏమి లేకుండా ఒక వ్యక్తి ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అది అర్థమయ్యే రీతిలో చెప్పచ్చు. భాష అవసరం లేదు. మీకు అర్థం కావడానికి కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. మీరు ఎప్పుడైనా హైవే రోడ్డు మార్గం వెళ్తున్నారనుకోండి, ఎక్కడైనా ఈ సింబల్ కనబడింది అనుకోండి, ఒక చెంచా అలాగే ఒక ఫోర్క్ ఇలా కనబడింది అనుకోండి, హైవేలో వెళ్తున్నప్పుడు మీకు ఏమైనా అర్థమవుతుందంటే ఇక్కడ ఏదో ఒక హోటల్ ఉందని మీకు అర్థమవుతుంది. దీనికి పెద్ద చదువు అక్కర్లేదు, కానీ అర్థమైపోతుంది. దీనికి ఏ భాష లేదు, ఏ స్వరము లేదు, ఏ మాట లేదు, కానీ అర్థమైపోతుంది. మరికొన్ని ఉంటాయి. మీకు అందరికి ఇక్కడ గిద్దలూరు ఘాట్ రోడ్ సెక్షన్ తెలుసు. వెళ్తునేటప్పుడు నల్లమల్ల అడుగులలో ఇటువంటి కొన్ని జంతువుల ఫోటోలు వేసి, ఏమిటి కోతుల ఫోటోలు కానీ, సింహాల ఫోటోలు కానీ, జింకల ఫోటోలు వేసి కనబడుతుంటాయి ప్రయాణం. ఇలా చూసినప్పుడు మనకేమవుతుందంటే, ఓ వాహన చోదకులారా అంటే వాహనాన్ని నడిపేవారు, ఇక్కడ జంతువులు అనేవి వెళ్తూ ఉంటాయి, కొంచెం చూసుకొని వెళ్ళండి, వాటికి మూగజీవులు, వాటికి ప్రమాదం కలిగే అవకాశం ఉంది మీరు వేగంగా వెళ్తే, కాబట్టి చూసుకొని నిదానంగా వెళ్ళండి అని ఆ గుర్తు అర్థం. ఏంటి ఈ గుర్తులో ఇంత దాగి ఉందా అంటే అవును దాగింది. ఏంటి ఈ గుర్తులో వెళ్ళేటప్పుడు వాహన చోదకులారా నిదానంగా వెళ్ళండి, అయ్యే మూగజీవులకు వాటికి ఎక్కడ పడితే అక్కడ కోతులకు ఆహారం వేయకండి అని ఈ ఒక్కటి కేవలం ఈ ఫోటోలు అర్థమవుతుందంటే అవుననే చెప్పారు. కొన్నింటిని అర్థం చేసుకోవాలంటే భాష అక్కర్లేదు, మాట అక్కర్లేదు, స్వరం అక్కర్లేదు. అలాగే ఎక్కడైనా స్కూల్స్ దగ్గర ఇలా వేసిద్దాం హైవే మార్గంలో, ఇది చూడంగానే మనకేమర్థం అయిపోతుందంటే పిల్లలు రోడ్డు దాటుతుంటారు, ఇక్కడ ఒక స్కూల్ ఉంది, మీరు నిదానంగా వెళ్ళండి అని అర్థం. అంటే ఇది ఏ చదువురాని ముసలమ్మ కూడా అర్థమైపోతుంది. దేవుడు కూడా ఏమనుకున్నాడంటే ఈ మానవుడు అనేవాడు చాలా చిన్నవాడు కాదు, నా నుంచి వచ్చినవాడు. మొట్టమొదటి మనిషికి దేవుడు ప్రకటన ప్రీతగానే అర్థమైపోయింది, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అనేసాడంటే నరుడు చిన్నవాడు కాదు, నరుడు చాలా గొప్పవాడు, వీడికి నేను పరిచయం చేసుకోవాలంటే గ్రంథాన్ని రాయాల్సిన అవసరం లేదు, అంత జీనియస్ మనిషి అనేవాడు అని దేవుడు అనుకున్నాడు. మనిషి కూడా మనం కూడా ఎంత మేధావులం అంటే, మనిషి ఏదో ఒక రకంగా మూతి ముడుచుకొని ఉన్నాడు అనుకో, చూడగానే అర్థమైపోతాడు, ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకు అలా మూతి ముడుచుకున్నావు, ఏమైంది, ఎవరైనా ఏమని అన్నారా అంటే మనిషికి అర్థమైపోతుంది. మనిషిలో ఉన్న కవలికలు చూసి ఆవలిస్తే రేపులు లెక్క పెడతాడంట. అంటే మనిషి ఎంత గొప్పవాడు అనుకున్నారు, అంత గొప్పవాడు. అలాంటి వారికి గ్రంథం ఎందుకు అనుకున్నాడు దేవుడు. ఇంకా కొన్ని జాతులలో చూస్తే భాష ఉండదండి. కొన్ని జాతులు గిరిజన ప్రాంతంలో వాళ్ళు ఉంటారు. లిపి అనగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ఏదైతే మాట్లాడుతున్నాం ఆ మాట్లాడే దాన్ని అక్షర రూపంలో మనం రాయగలిగితే దాన్ని లిపి అంటాం. అమ్మ అంటే ఆ రాసి మా వేస్తే పక్కన ఇది అమ్మ. ఇలా లిపి ఉండే భాషలు ఉన్నాయి. హిందీని మనం రాయొచ్చు, ఇంగ్లీష్ను రాయొచ్చు, తమిళ్ను రాయొచ్చు, మలయాళం రాయొచ్చు. ఏవైతే మనం రాయగలుగుతామో అక్షర రూపంలో వాటిని లిపి ఉండే భాషలు అంటారు. లిపి లేని భాషలు ఉన్నాయి. ఆ ప్రాంతాలు తమిళనాడు, మీరు కర్ణాటక ప్రాంతాలకు వెళ్తే, కొండ ప్రాంతాలకు, గిరిజన తెగ ప్రాంతాలకు వెళ్ళారంటే అక్కడ కురుంబ అనే ఒక భాష మాట్లాడతారు వాళ్ళు తెగలు. కానీ దానికి లిపి లేదు. ఆ భాష సవర భాష అనేది మీరు వినుంటారు, గోండి భాష అని మీరు వినుంటారు. ఆ భాషలకి ఏంటంటే కేవలం మాట్లాడతారు, లిపి లేదు. అంటే వారికి ఏంటంటే వారు మాట్లాడే దానిని ఒక అక్షర రూపంలో పెట్టాలనేది వారికి తెలియదు. నేటి వరకు వాళ్ళు అలాగే అనాగరికంగానే ఉన్నారు.
అంటే దేవుడు అనే తెలియాలంటే లిపి అక్కర్లేదు, భాష అక్కర్లేదు, స్వరం అక్కర్లేదు, చదువు రాని వాడికి కూడా అర్థమైపోతాడు దేవుడు అనేవాడు అనేదే ఇక్కడ మనకు అర్థమవుతుంది. వివరిస్తున్నాయి భాష అక్కర్లేదు వాటికి. ఇంకా మనం ముందుకు వెళ్ళి చూద్దాం. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 12-13 వచనాలు. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 12-13 వచనాలు. కీర్తనల గ్రంథం నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును అంటున్నాడు. నీ కార్యమంతా, నీ సృష్టి కార్యక్రమం ఎంతైతే చేశావో ఈ కార్యాన్నంతా నేను ధ్యానిస్తాను అని చెప్తున్నాడు. బైబిల్లో భక్తులు దేవుని ఎలా అన్నారంటే, మోషే గారు వ్రాయనంత వరకు ఆయన చేసిన కార్యాలను చూసి ధ్యానించారు వాళ్ళు. ఏంటి, గ్రంథమే లేనప్పుడు, అసలు యేసుక్రీస్తు వారే తెలియనప్పుడు, అసలు సంఘము దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలియనప్పుడు, ఏమిటి హేబేలు గారు ఎలా నీతిమంతులుగా బ్రతికారండి, హనోకు దేవుడితో ఎలా నడిచాడండి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడే ఆయన అంత గొప్పగా అచంచలమైన భక్తితో వాళ్ళు అంత గొప్పగా బ్రతికారంటే వారికి ఏ గ్రంథాలు ఉన్నాయి? వారు ఏ గ్రంథాలు ఉన్నాయని వారు అంత గొప్పగా బ్రతికారు. ఈనాడు ఇంత వాక్యం తెలిసిన మనం ఎక్కడ ఉన్నాం? వారితో మనకు పోలికే. అసలు ఏ కాలములో అసలు భాషే లేని, స్వరమే లేని ప్రకృతిని చూసి వారు నేర్చుకున్నప్పుడు మరి మనం ధ్యానించమని చెప్పాడు, దేవుడు అర్థమైపోతాడని చెప్పాడు. కానీ ధ్యానించమంటే మనిషి ఏం చేశాడంటే, ధ్యానించడం మానేసి ప్రకృతి మీద వర్ణించడం మొదలు పెట్టాడు. ప్రకృతిని చూసి దేవుని తెలుసుకోవాలంటే ప్రకృతి అందాలను చూసి స్త్రీకి పొగడడం నేర్పించారు. ఆమె ముఖము చంద్రబింబం వలె అందముగా ఉందంటాడు. చంద్రుణ్ణి చూసి అదే రాత్రవ్వంగానే తెల్లగా ఒకటి వచ్చేస్తుంది, పగులు రాగానే బగబగమంటే ఒక సూర్యుడు వచ్చేస్తున్నాడని చంద్రుడిని చూసినప్పుడైనా దేవుణ్ణి అర్థం చేసుకోవాల్సింది పోయి, ఎలా వస్తుంది పొద్దున ఒకటి వేడి మిగలిగేది, రాత్రి చల్లదైన వెన్నెల ఎలా వస్తుందని ఆలోచించడం మానేసి ఆమె ముఖము చంద్రబింబము వలె అందంగా ఉందని వాడుతున్నామంటే, దేవుడిని ఆలోచించడం మనిషి పక్కన పెట్టి అనేకమైన దారులలో వెళ్ళిపోతున్నాడు. ఆమె కళ్ళు కలువ కళ్ళు అని మాట్లాడుతున్నాడు. ఒక తామర పువ్వు కలువ కళ్ళు అనగానే ఆమె కళ్ళు ఎలా ఉందంటే కలువ పూలలాగా ఉన్నాయంట. ఒక తామర పువ్వు నీటిలో ఉంది, ఒక బుడగను అంటించుకోకుండా అంత బుడగలో ఉన్నా అది అంత పరిశుద్ధంగా, అంత అసలు దాన్ని బుడగంటకుండా బ్రతుకుతుంది. నీ బ్రతుకు ఎలా ఉంది అని ఒక ప్రకృతిని చూసి నువ్వు నేర్చుకోవలసినది పోయి పోలికగా దేనికి వర్ణిస్తున్నావు? ధ్యానించురా అంటే ఎలా ధ్యానించాడంటే ఇలా అయిపోయాడు మనిషి. ఇంకా మనం ఆలోచిస్తే కొన్ని ప్రకృతిని ధ్యానిస్తే మనకు నేర్పుతాయి. పాట కూడా ఉంది, మౌనంగానే ఎరగమని మొక్క నీకు చెబుతుందంట. అంటే మొక్క చెబుతుందా? చెబుతాది మొక్క. ఏమని చెబుతుంది? ధ్యానించి దాన్ని చెబుతుంది. మా ఇంటి పైన చెట్టు ఉండేది. ఆ చెట్టు మాకు 40 డిగ్రీలు ఎండ కాసేటప్పుడు కూడా పైన బాగా చల్లగా మొత్తం ఆ గొడుగులాగా మొత్తము అది పరుచుకొని బాగా ఇంటికి బాగా చక్కటి నీళ్ళు ఇస్తూ ఉండేది. ఏ ఎండ వేడి మాకు తగిలేదు కాదు. ఇప్పుడు అది కొట్టేసాము, మాకు ప్రతిదీ అంటే చలికాలంలో కూడా. అంటే మొక్క మనకి ఏం జరుగుతుందంటే అలా గొడుగులాగా అల్లుకొని, నాయన పైన ఎంత వేడి బగబగ మండేదున్నా అదంతా నేను భరిస్తాను, కింద నువ్వు హాయిగా నిద్రపోవాలని చెప్తుంది. ఇదే దేవుని యొక్క లక్షణం, దైవత్వం. నేను ఎన్ని బాధలైనా పడతాను, నువ్వు ప్రశాంతంగా ఉండరా ఈ భూమి మీద నేర్పుతుంది. ఇదే దేవుని యొక్క లక్షణం, దైవత్వం. తాను నలిగిపోతూ కూడా మనకు చక్కటి నీడనిస్తుందంటే దేవుడి లక్షణాలను దేవుడు ప్రకృతిలో పెట్టాడండి. మనం గమనించితే మనకు దేవుడు దొరికిపోతాడు. నేను ఇంటర్ ఆ టైంలో నుంచి ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నారని నమ్మంటారని చెప్పడం, మా స్నేహితులకి వారు నన్ను హేళనగా చూడడం, ఇప్పటికీ టీ స్టాల్లో కూర్చున్నా అంటే దేవుడు ఉన్నాడని నమ్మించడానికి చెప్పి ప్రకృతిని ఎంత చూపించినా దానికి అదే వచ్చిందంటారు. శాస్త్రవేత్తలు అలాగే అంటున్నారు, చదువుకున్న మేధావులు అలాగే మాట్లాడుతున్నారు, చదువుకోని వాళ్ళు కూడా దేవుడు లేదంటున్నారు. అంటే దేవుడిని గమనించడానికి కూడా మనిషికి టైం ఇవ్వట్లేదు. ఇస్తే దొరికిపోతాను అంటున్నాడు దేవుడు. నువ్వు నీకు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, కాసేపు ఆలోచించి ప్రకృతిని కూర్చొని అలా రాత్రి బయటకు వచ్చి చల్లటి గాలిలో పడుకొని ఒకసారి ఆకాశాన్ని చూడు. నేను
ఆకాశాన్ని చూడు, పున్నమి అంటున్నావు, అమావాస్య అంటున్నావు, కొన్ని రోజులు చంద్రుడు ఇలా వస్తున్నాడు, కొన్ని రోజులు సగమే వస్తున్నాడు, కొన్ని రోజులు నిండుగా వస్తున్నాడు, కొన్ని రోజులు హఠాత్తుగా మాయమైపోతున్నాడే. ప్రకృతిని ఒకసారి నువ్వు ప్రకృతిని ధ్యానించడానికి సమయాన్ని కేటాయిస్తే దేవుడు దొరికిపోతాడు. అదే చెప్తున్నాడు. ఆనాడు భక్తులు వాళ్ళు ధ్యానించారు దేవుణ్ణి. అదే అంటున్నాడు, నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. అందుకే వాళ్ళు అంత భక్తులు అయ్యారు. ఏ గ్రంథము లేనప్పుడు, పాత నిబంధనలోనే వాళ్ళు ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా పట్టేసుకున్నారంటే వాళ్ళు ప్రకృతిని ధ్యానిస్తూ వాళ్ళు పట్టేసుకున్నారు. ఇంకా చూస్తున్నాం యోబు గ్రంథం 12వ అధ్యాయం 7-8 వచనాలు. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7-8 వచనాలు. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. 7-8 చదవండి. 7 నుంచి చదవండి. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. మృగములను విచారించుము, అవి నీకు బోధిస్తాయని చెప్తున్నాడు. మృగములు అనగానే జంతువులను అర్థం అంతే. ఒక మాటలో మృగాలను రాసేస్తాడు. మృగాలను కేవలం క్రూరముగా అనుకోకండి. అయినా మృగములను విచారించు, అవి నీకు ఏం చేస్తాయి? బోధ చేస్తాయి. మృగాలను చూసి, జంతువులను చూసి దేవుణ్ణి గురించి ధ్యానించవలసిన మనిషి ఏమైపోయాడంటే అప్పుడప్పుడు హెడ్లైన్లు వేస్తుంటారు న్యూస్లో. అడవి మృగాలా ప్రవర్తించిన మనిషి, క్రూర మృగంలా విడుచుకోబడిన ఒక స్త్రీ మీద ఒక మృగంలా ప్రవర్తించిన మనిషి, మొగాల వీళ్ళు మృగాల ఇలా రాస్తున్నారు. ఇది మృగాలు చాలా మంచి, దాని ఎలా పడితే అవి లైంగిక సంపర్కనం చేయవండి. ఒక కప్ప దాని ఒక బ్రీడింగ్ సైకిల్ అని ఉంటుంది. అది ఏ టైంలో దానికి ఎగ్ అనేది పెట్టినప్పుడు ఒక ఆడది ఆ కప్ప అనేది మగ కప్ప కోసం పిలుస్తుంది. ఆ సమయంలోనే ఎలా పడితే అప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు దాడి చేయమండి. ఏంటి, ఏ కప్పలైనా ఒక గుంపుగా కూడుకొని ఒక ఆడకప్ప మీద దాడి చేసింది మీరు ఎప్పుడైనా చూసారా? లేదు. కానీ అలాంటి వాటికి మనిషిని వాటితో పోలుస్తున్నాడు. ఒక 4 ఎద్దులు ఉన్నాయనుకోండి, ఒక ఆడెద్దు పోతున్నాము, వస్తుందా ఆడెద్దు, దానికి బాగా మద్యం దాపించి దాన్ని మనం అంతా మూకుమ్మడిగా చుట్టుముట్టేసి దాన్ని మానవంగా చేయాలని ఎక్కడైనా ఇలాంటి వార్తలు చదివారా మీరు? లేదు. మృగములను విచారించు, అవి నీకు నాయనా బోధ చేస్తాయి, అవి నీకు బోధ చేస్తాయి తప్ప హాని చేయవు. అవి నువ్వు అనుకుంటున్నట్టుగా నువ్వేమంటే మనుషులు సరిపోక మృగాల మీద నువ్వు పడ్డావు, కానీ వాటితో పోలుస్తున్నావు. అవి కరెక్ట్గానే ఉన్నాయి. అయినా మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆ భూమిని గురించి ధ్యానించిన ఎడలా అది నీకు బోధించును. భూమిని ధ్యానించు, భూమిలో ఉన్న ఖనిజాలను ధ్యానించు. ఒక్కొక్కటి ప్రతీది దేవుడి గురించి నీకు వివరంగా వివరిస్తుంది. సముద్రంలోని చేపలు నీకు దానిని వివరించును. సముద్రంలో ఎన్నో లక్షల జలజీవరాశులు ఉన్నాయి. అటువంటివన్నీ ఎన్నో ఉన్నాయి. సముద్రంలో బ్రతుకుతూ ఉప్పు నీటిలో ఉంటూ ఆ ఉప్పు నీటిలన్నిటిలోనే సంచారం చేస్తూ ఏనాడైనా ఉప్పుకు ఆ ఉప్పు అనేది చేపకు అంటుకుందంటే లేదు. అటువంటి ఉప్పు నీటిలో లవణాలు ఎక్కువగా ఉన్న అటువంటి సముద్రంలో చేపలు సంచారం చేస్తూ సంతోషంగా ఉంటూ అక్కడ ఉన్న ఉప్పు అంటించుకొని చేప ఎక్కడ? పాపములోనే లోకమనే దానిలో ఉండి ఇంతమంది భక్తులు నీకు మాదిరిగా ఉన్న పాపాన్ని అంటించుకొని తిరుగుతున్న మనం ఎక్కడ? సృష్టిని ఆలోచించినైనా నీకు దొరికిపోతాను అని దేవుడు చెబుతున్నాడు. దేవుడి యొక్క పరిశుద్ధత చూడండి. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులైనంటారు. ఒక తామర పువ్వును చూడండి, బురదలో ఉన్న బురద అంటించుకోదు. ఒక చేపను చూడండి, ఉప్పు నీటిలో ఉన్న ఉప్పును అంటించుకోదు. పాపం అనే లోకంలో మీరు ఉన్న పాపాన్ని అంటించుకోకుండా పరిశుద్ధంగా బ్రతకాలని ఆయన నిగూఢ లక్షణాలన్నీ ప్రకృతిలో పెడితే ఈనాడు మనిషి ప్రకృతిని చూసి వర్ణించడం నేర్చుకున్నాడు, ప్రకృతిని నాశనం చేయడం నేర్చుకున్నాడు, ప్రకృతిని తన స్వలాభానికి వాడుకోవడం నేర్చుకున్నాడు తప్ప దేవుణ్ణి ధ్యానిద్దామని ఏ ఒక్క వ్యక్తి కూడా అనుకోకపోవడం వల్లనే దేవుడు గ్రంథాన్ని రాయాల్సి వచ్చింది. ఏంటి, సైన్స్ టీచర్ ఉంటారు, బొమ్మలు వేపిస్తుంటారు. బొమ్మలు వేయించమనేటప్పుడు ఏదైనా ఒక గుండె బొమ్మ గీయమన్నారు అనుకోండి, మానవ గుండె బొమ్మ, లేకుంటే కిడ్నీల బొమ్మ గీయమన్నాడు అనుకోండి, ఒక సైన్స్ టీచర్ బొమ్మలు గీయమని చెప్తారు.
బొమ్మలు గీయమన్నప్పుడు అదిగో అక్కడ చార్ట్ పెట్టాను, ఆ చార్ట్ చూసి మీరు బొమ్మ గీయండి అన్నారు అనుకో, గీస్తున్నారు అనుకోండి, బాగుంది మేడం నాకు బుక్ తెచ్చియండి మేడం అన్నారు అనుకో, అరే అలా కనబడుతుంది నీకు అర్థం కావడం లేదా, అదే కదా చార్ట్ బొమ్మ అక్కడ ఉండేది ఉంటే మళ్ళీ బుక్ అడుగుతావేంటి అని మేడం బుక్ ఇస్తారు, అది చూసి గీరా అని చెప్తారు, అది చూసి గీరా సరిపోతుందని చెప్తారు. కానీ దేవుడు సృష్టిని కూర్చి నరులకు తెలియజేయాలని అనుకున్నాడు. సెలయేళ్లను చూసి, ప్రకృతిని చూసి, ప్రకృతి అందాలను చూసి, దేవుడి యొక్క కార్యాలను చూసి దేవుణ్ణి తెలుసుకుంటే చాలని అనుకున్నారు. అందులో మానవుడు విఫలమయ్యాడు. విఫలమైన తర్వాత మేడంలా నేను మళ్ళీ బుక్ ఇయ్యాలని దేవుడు అనలేదండి. మానవుడు విఫలమయ్యాడేమో కానీ దేవుడు అనుకున్నాడు, ఇదిగో నా కొడుకు నన్ను తెలుసుకోవడంలో విఫలమయ్యాడని దేవుడు అంతటితో ఆగకుండా గ్రంథాన్ని రాయించడం మొదలుపెట్టాడు. అంటే దేవుడు అంత సులువుగా వదులుకునేవాడు కాదు. మనం దేవుణ్ణి తెలుసుకోవడంలో మనం విఫలమయ్యామేమో కానీ ఆయన మన దగ్గరికి ఎప్పటికీ దగ్గరగానే ఉన్నాడు. పట్టేసుకోవడంలోనే మనం విఫలమవుతున్నాం, ఆయనేమో మన దగ్గరనే ఉన్నాడు. ప్రకృతిని ఆలోచిస్తే దొరికిపోతానన్నాడు. ప్రకృతిని ఆలోచించడం నువ్వు విఫలమయ్యేసరికి గ్రంథాన్ని కూడా నీకు ఇచ్చేశాడు. అయినా దేవుణ్ణి పట్టించుకోవట్లేదు. కొంతమంది మానవులు వాళ్ళు ఏమంటారంటే, అన్న ఎక్కడో గిరిజన ప్రాంతాలలో ఉంటారు కదన్న, వాళ్ళకి చదువు ఉండదు, వాళ్ళకి బైబిల్ చదివేది ఉండదు, వాళ్ళంత జ్ఞానవంతులు కాదు. మరి అలాంటి వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకోవాలంటే, అలాంటి వారి దగ్గరికి సువార్త వెళ్ళాలంటే మరి కష్టం కదనైనా అని అంటే మరలా మొదటికి వస్తే ఎందరో భక్తులు బతికారు, బైబిల్ లేకుండానే బ్రతికారు సృష్టిని చూసి. అలానే వాళ్ళు తెలివిలేని వారు కాదండి, గిరిజన మనకంటే తెలివైన వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న జనాలకు వాళ్ళు ఏమంటారు ఆ జీవనానికి వాళ్ళు అలవాటు పడట్లేదు. మనతో కలవడానికి వాళ్ళు కలవట్లేదు తప్ప వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అండి. మనం అనుకుంటాం ఏంటి మందులు మీకు ఏమైనా కావాలనుకోండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ వాళ్ళు అదే అడవులలో వెళ్ళి ఎక్కడ ఏ వృక్షానికి ఏ మందు ఉంటుందో, దేన్ని వాడితే పాము కలిస్తే విరుగుడు ఉంటుందో, ఏ ఆకును దంచి ఆ రసం పోతే దీనికి విరుగుడు కట్టుకుంటుందో మనకు తెలియదు. కానీ వాళ్ళకి బాగా తెలుసు. మనం అనుకుంటాము అంటే వాళ్ళకి దేవుడు తెలియదు కదన్నా, మరి వాళ్ళకి ఎలా అన్నప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు ప్రతి వారి దగ్గరికి ఆయన వెళ్ళి నన్ను పట్టేసుకున్నా ప్రతి ఒక్క మనిషి దగ్గరికి ఆయన వెళ్ళినాడు. నువ్వు ఆలోచించడమే నీ లేదంటే దేవుడు వస్తాడండి, నన్ను తెలుసుకోమని దేవుడు అడుగుతాడండి. దేవుడు పుట్టించిన ఆయన గురించి ఆయన తెలియజేసుకోవడం, దేవుడు నేను పుట్టించాను, నా పిల్లలు నా దగ్గరికి రావాలని ఆలోచన కలిగిన వాడు ఆ అవకాశాలను కల్పించడానికి నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా కల్పిస్తాడు. అలా కల్పించినప్పుడు మనిషి వెతకాలి. కానీ మనిషి ఎక్కడ ఆగిపోయాడంటే, మనం మాట్లాడుకుంటున్నది మనుషులు పిలుస్తున్న దేవుళ్ళ గురించి కాదు, మనిషినే చేసిన దేవుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గమనించండి, మనం మాట్లాడుకున్న మనిషినే చేసిన దేవుడి గురించి. ఈ గిరిజన వారి దగ్గరికి కూడా దేవుడు వెళ్తాడు. ఖచ్చితంగా దేవుడి యొక్క లక్షణాలు వారి చుట్టూరే ఉన్నాయి. అది తెలుసుకున్నప్పుడు అన్నగారు ఒకసారి వాక్యం చెప్పేప్పుడు మీకు చూపించారు. ఆయా జాతులలో దేవుణ్ణి ప్రేమించిన వారు ఎక్కడ ఉంటే ఆయన వారందరినీ ఏర్పరచుకుంటాడనే సందర్భం మీకు చెప్పాడు గతంలో, గుర్తుందో లేదు. ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించేవారు ఏ జాతిలో ఉన్నా ఏ జనములో ఉన్నా ఆయన ఖచ్చితంగా స్వీకరిస్తాడు. నువ్వు దేవుని పట్ల భక్తి కలిగి నువ్వు జీవించడమే నీ పని. ఖచ్చితంగా ఆయన సత్యానికి నేను తీసుకొని వస్తాడు, అది వాస్తవం. ఇకపోతే దేవుని అలా పట్టించుకోవడం మానేసి రకరకాలుగా ఏంటి దేవుడు అనగానే మనిషిని దేవుడు చేశాడు తప్ప మనిషే దేవుణ్ణి చేసుకుంటే అంటే అటువంటి అజ్ఞానంలో కూరుకొని పోయినాం. ఇందుకు దేవుని తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే ఉందండి, అది కనీస బాధ్యత మనకి. అసలు ఇంత విశ్వాన్ని కలిగించిన ఆయన, ఇంత సృష్టిని ఆయన నడిపిస్తున్న వ్యక్తి, దీని వెనుకలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకోక అర్థాంతరంగా చనిపోతే మరి బ్రతుకు అర్థమంటే కనీస బాధ్యత అది. ఇంకా దేవుని ఎందుకు తెలుసుకోవాలి? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం, ఒక మాట, కేవలం ఒక మాట మనకు కావాల్సింది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు. జగత్తును నిర్మించిన వాడు దేవుడు, అందులో ఉన్న సమస్తమును నిర్మించిన వాడు దేవుడు. సమస్తమును నిర్మించిన ఆయన గురించి నువ్వు తెలుసుకోవడం కనీస నీ బాధ్యత. ఆయన సృష్టించిన దారినే పిలుచుకుంటున్నావు.
ఆయన ఇచ్చిన వెలుగునే వాడుకుంటున్నావు. ఆయన కలుగజేసిన వాటిని అనుభవిస్తూ, ఆయన చేసిన వాటిని నువ్వు తీరా అనుభవిస్తూ, పండ్లు మామిడి పండు అంటావు, జామకాయ అంటావు, అరటి పండు అంటావు, బొప్పాయి పండు అంటావు. ఆయన జగత్తును అందరి సమస్తమును కలిగించిన వాటిని నువ్వు అనుభవిస్తూ, ఆయన చేసిన పని కింద నువ్వు ఉండి సమస్తమును నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్న నువ్వు దేవుడే లేదని మాట్లాడుతున్నావే. అది కనీసం నీ బాధ్యత. జగత్తును అందరి సమస్తమును సృష్టించిన వాడు దేవుడు తప్ప దానికదే రాలేదు. దేవుణ్ణి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇలాంటి సృష్టిని అంతటినీ మనం ధ్యానించాలి. ఈ సైన్ బోర్డ్స్ అంటారు, చిత్రలిపి. ఇటువంటి లిపిని ఏ కాలంలోనూ సింధు నాగరికతలో బయటపడింది, దీనిని వెలకి తీసాము అని అక్కడి వరకే చిత్రలిపి ఈ పురావస్తు శాస్త్రవేత్తలు వెళ్ళగలిగారు. కానీ అసలు గ్రంథమే లిఖించబడినప్పుడు, అసలు లిపే లేనప్పుడు దేవుడు ఈ ప్రకృతినే ఆధారంగా పెట్టాడు. అక్కడి వరకు పురావస్తు శాస్త్రవేత్తలు వెళ్ళకపోగా దేవుడు లేడు అని అనుకుంటున్నారు. మనిషి చేసిన గుర్తులను బయట పెట్టి ఇది ఏ గుర్తు, అది ఆ భాష, ఇది ఈ భాషను బయట పెట్టగలిగిన ఓ పురావస్తు శాస్త్రవేత్త, దేవుడు సృష్టించిన ప్రకృతిని ఒకసారి ఆలోచించు నాయన, నీకు దేవుడు తేటగా కనపడతాడని దేవుడు చెప్తున్నాడు. దేవుడు వాక్యం చెప్తున్నాడు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాదు, ఆయన మనకందరికీ సమీపంగా ఉండువాడు. నీ పొలిమేరను ఆలోచించినా దొరికేస్తానని చెప్తున్నాడు దేవుడు. పురావస్తు శాస్త్రవేత్తలు శాస్త్రం ఎరుగని చిత్రలిపి ఈ ప్రకృతి, వాటిని ఆలోచిస్తే దేవుడు దొరికేస్తాడు. దేవుడు మన దగ్గరికి వచ్చి ఉంటాడు. దేవుడు మనతో సహవాసము చేస్తాడు. అటువంటి దేవుని ప్రకృతిని చూసి చూపించి దేవుడు ఉన్నాడని ఎందరినో మనం నిరూపించగలిగే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుడు అంటే తెలియని వారు ఎందరో ఉంటారు. వారి దగ్గరికి ప్రతి దగ్గరికి వెళ్ళి దేవుడు తెలియదంటే దేవుడు యెహోవా దేవుడు. దేవుడికి మనకందరికీ తండ్రి, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారు, ఆయన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణగా ఉన్నాడు. ఇంతంతా వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకృతిని చూపించి నేర్పిస్తే దేవుడిని నమ్మే అవకాశము దేవుడు మనకే కల్పించాడు. అలా ప్రకృతిని చూసి దేవుడిని నిరూపించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అలా మనం నిరూపించాలంటే పురావస్తు శాస్త్రవేత్తలు విడిచిపెట్టిన ప్రకృతిని మనము ధ్యానించాలి, బయటపడిన వస్తువులను ధ్యానించడం కాదు. అలా మనం ధ్యానించినప్పుడు మనము కూడా దేవుణ్ణి అవతల వ్యక్తికి వినిపించి దేవునికి ఒక వ్యక్తిని దగ్గర చేసిన వారమే. కనుక ఈ వాక్యాన్ని విన్న మీరందరూ శ్రద్ధగా ఈ మాట మనసులో ఉంచుకోవాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన ద్వారా నా యొక్క మాటలు ముగిస్తాను. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నేను అసలు గ్రంథాన్ని ఇవ్వకముందు నాయన తండ్రి ఎందరో భక్తులు బ్రతికారు నాయన తండ్రి. హేబేలు నీతిమంతుడు అని పిలుచుకున్నాడు. గ్రంథమే లేనప్పుడు నాయన తండ్రి అనోకు గారు మీతో నడిచారు నాయన తండ్రి. నోవాహు నీతిమంతుడు అయ్యాడు. అబ్రహాం విశ్వాసులకే తండ్రి అయ్యాడు. ఆయన గర్భాన పుట్టిన వారందరూ మిమ్మల్ని ఆరాధించారు నాయన తండ్రి. కానీ నాయన తండ్రి ఇన్ని మాటలు రాయించినా, ఇన్ని మా చేతికి ఇచ్చినా ఇంకా మేము ఎక్కడో నాయన తండ్రి మీకు దూరంగానే ఉన్నాం నాయన తండ్రి. ఇదిగో నాయన తండ్రి అసలు గ్రంథమే లేని సమయంలో నాయన తండ్రి భక్తిగా బ్రతికిన వారెక్కడ, వారి భక్తి ఎక్కడ? ఇన్ని ఆధారాలు చూపించి ఇన్ని గ్రంథాలను రాసి నాయన తండ్రి ఇన్ని నాయన తండ్రి 66 పుస్తకాలను లిఖించి మా చేతిలో పెట్టి క్రీస్తు యొక్క త్యాగాన్ని మాకు పరిచయం చేసిన ఇంకా పాపం అనే లోకంలోనే కూరుకొని పోతున్నాం నాయన తండ్రి. పరిశుద్ధంగా మారలేకపోతున్నాం. ఇదిగో నాయన తండ్రి మీ యొక్క దైవత్వ లక్షణాలను నాయన తండ్రి మాలో కూడా మేము నింపుకోవాలని నాయన తండ్రి మీరు ఎంతగానో నాయన తండ్రి మాకు ఎన్నో అవకాశాలు కల్పించారు. మీ యొక్క లక్షణాలు నాయన తండ్రి మాలో కూడా మేము నింపుకొని మేమే సమాజానికి నాయన తండ్రి ఒక మాదిరికరంగా ఉండేలాగా మీరు కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాం. ఈ ప్రార్థనను మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.